మొత్తం ఖాళీ అయితే కథమే. గేమ్ ఏంటంటే ఇది ఒక వాచర్ లెక్క ఉన్నది, దీని మీద ఒక బొమ్మ ఉంటది, ఎవరి దిక్కు కాళ్ళ అయితే వాళ్ళని కొట్టాలి. ఈ రోజు ఈ వీడియోలో మేం చేయబోతున్నాం లాస్ట్ టు లీవ్ హార్ట్ ఛాలెంజ్. విన్నర్ వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ చూద్దాం. ఈ రోజు మా టీం మొత్తం ఈ హాట్ లో అయితే ఉండబోతున్నారు. ఎవరైతే లాస్ట్ వరకు సర్వైవ్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మధ్య మధ్యలో చిన్న చిన్న టాస్క్లు అయితే ఉంటాయి, ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడానికి. వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతారు, ఎలా ఉంటారు, ఏం కథ అని చెప్పేసి వీడియోలో అయితే చూడబోతున్నారు. ఈ ఛాలెంజ్ వచ్చేసి 1 డే పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, ఎన్ని రోజులు వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారో అన్ని రోజుల దాకా వాళ్ళు ఉండొచ్చు. నో లిమిటెడ్ టైం. చూద్దాం ఎవరు ఉంటారు ఏం కథ అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి 6 మెంబర్స్ అయితే ఉండబోతున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరూ, వీడు కూడా ఉంటాడు ఈసారి. తెరరే కెమెరా నర్సుకోరియా గట్టిగా, కొద్దిసేపు టైం స్పెండ్ చేయరు, నేను మళ్ళీ వస్తా. చలో స్టార్ట్. अभी मजा आएगा ना भिड़ो. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి 6 అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. ఒక్కొక్కరు మాత్రం ఎవరన్నా ఒక నామా అని చేసి బయటకు పంపడే ఖచ్చితంగా. నా ఎల్జీలో ఫస్ట్ పోయేది ఎవడనుకుంటున్నట్టు వీడియో పోతాడు. గడ్డి పెడుతున్నా భయం అవుతుంది. గడ్డి పౌడ్ లెక్క మనకు, అందుకోసం నిన్నే పంపుతాం ఫస్ట్. తర్వాత నా ఎల్జీ పోతాడు తేజగాడు. చెమటలు పట్టినేంద్రా లేదు రాగరాకొచ్చి మా దగ్గరికి వదిలిపెడతావా? మళ్ళీ లాస్ట్ కొనుక్కుందా? ఇంకే డౌట్ ఉంది, వీడు ఉంటాడు అస్సలకే పోడు. అరే వీడు పోతాడు తీసుకున్నాం. తేజ ఉడకపోతుంది కదా బయటకు కొంచెం కూడా ఘోరంగా జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. అమ్మ జరం చచ్చిపోతున్నాయి అమ్మ. గోడ పన్నా ఇట్లా గోడ
సో మొత్తానికి అయితే వీళ్ళు నిడిచిపెట్టి దగ్గర 1 hour టైం అయితే అయింది. ఇట్స్ టైమ్ టు ఎలిమినేట్ 1 person. ఇప్పుడు ఈ లోపల ఉన్న 6 members నుంచి ఒకళ్ళని అయితే నేను బయట తీసుకొని పోతా. దానికోసం ఒక చిన్న టాస్క్ అయితే పెట్టబోతున్నా. ఇద్దరే ఉన్నారేమరా లోపల గల్లే చేస్తారా ఈ జింగిడాలు ఇద్దరు ఇల్లున్నారు, కూరగాయలు అల్లున్నాడు. గల్లకి రారి, ఒక చిన్న టాస్క్ ఉంది. ఒకరు ఎలిమినేట్ చేసేయాలి. ఎవరిని తీసేస్తారు? మీరేమన్నా సామరస్యంగా చర్చించుకొని ఒకరిని పంపిస్తా అంటే పంపిర్రి. అలా పంపరు మేజర్ ఓటింగ్ ఎవరికి వస్తే వాళ్ళు దారా కూర దారే. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ పెట్టబోయే ముందు అయితే వీళ్ళకి ఒక అవకాశం అయితే ఇస్తా. వాళ్ళంతా వాళ్ళు చర్చించుకొని ఎవరైనా బయటకు పంపిస్తా అంటే మనం తీసుకొని పోతా వితౌట్ టాస్క్. ఆల్రెడీ చర్చించుకున్నాం. పోతాను తీసుకోమంటారా? దింపాన్ని తీసుకోవాలా? ఎవరు వస్తారు? ఎనీబడి? అదా ఈ టాస్క్ లో ఎటువంటి టాస్క్ లేకుండా తేజగాని అయితే బయట తీసుకొని పోతున్నా. గంత భయపడుతుంది ఎందుకు వస్తానవరా? సో వీళ్ళకి ఇప్పుడు పెట్టబోయే చిన్న టాస్క్ ఏంటిది అంటే నీళ్ళు దేని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ అయితే ఇస్తా. ఆ గ్లాస్ లో వాటర్ పోస్తా. మీ గ్లాస్ లో వాటర్ కాపాడుకుంటా పక్కన గ్లాస్ లో వాటర్ పడేసేయాలి. ఎవరి గ్లాస్ లో ఫస్ట్ వాటర్ మొత్తం ఖాళీ అయిపోతే వాడు బయటకు వస్తేస్తాడు నాకు. ఓకే తీసుకోరు ఒక్కొక్క గ్లాస్. ఇప్పుడైతే అందరి గ్లాసులు అయితే నింపేసినా. మరి డింపాను నాకు ఇది వానికి ఇచ్చేస్తా. సో ఇప్పుడైతే టాస్క్ స్టార్ట్ చేద్దాం. డింపే వచ్చేసి ఇది తీసుకో. అర్థమైంది కదా? మీ గ్లాస్ లో వాటర్ కాపాడుకోవాలి, పక్కన దానిలో పడేయాలి. ఎవరిని అయితే ఫస్ట్ పడిపోతే ఎవరి గ్లాస్ ఫస్ట్ ఖాళీ అయిపోతుందో ఆడ ఎలిమినేట్. రెడీ చేద్దామా? రెడీయా? ఇన్ 3, 2, 1 గో. మొత్తం ఖాళీ అయితే కథమే. మహేష్ అది ఫస్ట్ పోయిందని ఎగురుతుర్రు. ఎవరో గ్లాస్ లో వాటర్ చూపిరు నాకు. అరే అరే మీరు 100 నాళ్ళు ఉన్నాయారా? 100 నాళ్ళు ఉన్నాయా? శేఖర్ 100 నాళ్ళు ఉన్నాయా? సో ఇద్దరు డుంబలు అయితే మామూలు సేఫ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మిగిలిన నలుగురికి అయితే మళ్ళీ ఇదే టాస్క్ అయితే పెట్టబోతున్నాం. ఈ నలుగురిట్లలో ఇప్పుడు ఎవరైతే వాటర్ తొందరగా కొట్టుకుంటారో వాళ్ళు నాతో వచ్చేసి బయటికి అయితే వచ్చేస్తారు. రెడీయా? తీసుకురా. ఇన్ 3, 2 అవరా ఇన్ 3, 2 1 సెకండ్ रुको जरा ఓకే 3, 2, 1 గో. నీ సగం పోయి అందరి సగం సగం డింపే అని షాన్ ఉన్నాయి. రెండు చేయాలి ముట్టుకోదు సింగిల్ హ్యాండ్. కమాన్ కమాన్ రావు సేమ్ ఇంత ముందు లెక్క మళ్ళీ జన్మ వాటర్ చూపిరు అందరు 1 minute పోయిర్రి. ఈ టాస్క్ లో లూజర్ వచ్చేసి శేఖర్ గాడు. భలే గెస్ చేసిరా ఫస్టే. తెలుసు డోర్లకి వస్తావా కిటికీలకి వస్తావా? బయటికి ఒకసారి బయటికి పంపిరా బయటికి పంపిరా లాగైతారా
అరే ఇటు సైడ్ మరి అరే మళ్ళీ కుట్టుకోరా అమ్మా సంపే అమ్మా ఏ మనుషుల మీరు మానవ మృగాలు ఏంది బా ఇది ఏమైంది తినేస్తారా కాదు మొత్తం టైర్లు ఇద్దరు మొత్తం మీద పట్టుండు గడ్డి పట్టుకొని అమ్మో అమ్మో కుశలమేనా ఏం కూర్చో అవుట్ అయినా న్యాయం కాదు మరి ఇప్పటి నుంచి ఎవడు అవుట్ అయినా ఇదే విధంగా సన్మానించమంటారు సరేనా అంటే మా మేము చూసుకుంటాం లోపల మేము మొత్తానికి అయితే శేఖర్ అయితే అవుట్ అయిపోయి వచ్చేసిండు ఫస్ట్ టాస్క్ లా ఇంకా 5 ఉన్నారు వాళ్ళ దాంట్లో నెక్స్ట్ అవుట్ వస్తారని చెప్పేసి చూద్దాం గుజరా కొద్దుతున్నా గడ్డి మొత్తం గుచ్చిరల్లా డ్రాయర్లో గుచ్చిరాడు చూడు ఏరుకోవాలి ఇప్పుడు ఇలా కూర్చొని వీళ్ళు ఉండడేమో కానీ శేఖర్ అయితే వేయండు ఇప్పుడు నెక్స్ట్ మేము అందరం అవుతున్నాం 5 ఉడకపోతలే అవే మీకు కిటికీలు చేద్దాం లోపలికి ఒకటి ఉంది కాబట్టి చల్ల వస్తుంది అది చేసినాం అప్పుడే ఎవడో వేసిండు అది చెయ్యి చెయ్యి అదొకటి అరే ఆనిచి కాలరా జింగిడిగా గిటి ముంగట ఒకటి ముంగట ముంగట ఇంకోటి ఇదందాక గడ్డి మొత్తం పడ్డది కదా ఇటు ఇటుచిటే పెడుతుంది జర గాలి వచ్చినా జర మంచిగా ఉంటుంది ఇప్పుడు చల్లగా దానికోసం మనం వేసుకున్నాం ఈ సిదర పెట్టుకు ఉండేటట్లు ఏం కష్టమే నీకు చెంతలు వస్తున్నాయి నాకంటే బయటకు చెమటలు బాగా వచ్చినాయి కదా అయ్యో ఇప్పటి నుంచి అది ఎవరు డబ్బాలు పంపించాలనుకుంటే బట్ గడ్డి ఇట్లా బాగా రాద్దాం సిదర పెట్టి బయటకి దిగుతారు తాళ తప్పలేసి ఫస్ట్ ఎవరు వెళ్తారో వాళ్ళకి గడ్డి రుద్దాం ఉంటేనే ఉండదు చెప్పు తాళ తప్పలు నేను వీడియో ఇస్తాను నేను వీడియో ఇస్తాను సరే కానీ ఏదైనా గేమ్ ఆడదాం ఇప్పుడు ఇలా ఏం గేమ్ ఆడదాం అన్నదే అన్న ఏంటిది అదే ఇప్పుడు నువ్వు చెప్పింది సేమ్ ఇట్లనే తాళతప్పలేసి ఫస్ట్ తెందుగా నిలబొట్టి నిలబొట్టు కాదు ఉంటారు పోయేటోళ్ళు పోతా అట్లా గేమ్ ఆడితే సరే అదైతే అదే ఆడతాం లేకపోతే ఇంకేదైనా ఆడతాము ఆలోచించుకొని గేమ్ ఆడదాం ఒకటి సరే కురాబాయ్ ఇదా పని చేద్దాం ఎట్లాగో వీళ్ళు ఎవరు బయటికి పోయేటట్లేరు కదా మెల్లగా మనమే ఏదైనా టార్చర్ చేద్దాం మొత్తం గడ్డితో మొత్తం శేఖర్ చేసాం చూడు అట్లా రుద్దుదాం అట్లా కాదు ఏదైనా గేమ్ చూసి వాళ్ళని నిలబొట్టాలి ఫస్ట్ మనమైతే విని కావాలి అట్లనే సరే ఇప్పుడు గిట మొత్తం గడ్డి బిడ్డి అన్ని రాసిన అనుకో వాళ్ళ కోసం వాళ్ళే బయటకు పోతారు అదే ఏదో ఒకటి వేద్దాం మళ్ళీ అయితే బయటకు పంపి ఎవరు ఒకరు బయటకు పంపుతాం ఈసారి ఖచ్చితంగా తేజగా వద్దు కొత్త వచ్చిన వయసు మహేష్ గారి అన్న తీదగానన్నా డింప్ అయితే నాన్న కానీ ఏం లేదు ఏం గేమ్ ఆడామని అనుకుంటున్నాం ఏదన్నా గట్లే ఫోటో చెప్తున్నాం గేమ్ ఆడదాం ఏదన్నా మంచి గేమ్ ఆడదాం సరే 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 గేమ్ ఏంటంటే అయ్యో దాని మీద నడుచుకుంటూ పోవాలి ఇట్లా వీడికెళ్ళి మ్యాట్ వేద్దాం ఈ గోడ కనుంచి పోయి ఆ గోడ ముట్టుకోవాలి దాన్ని దాని మీద దీని మీద నడుచుకుంటా ఇచ్చకపోతుందా గడ్డి అంతా ఇవ్వనియద్దు మరి ఇట్లా దాన్ని నూక్కోవాలి ఇట్లా ముంగటి దాన్ని నూక్కపోయి లాస్ట్ దాన్ని ముట్టుకో ఒకసారి పట్టుకోకుండా నువ్వు పోతారు అట్లా కాదు నువ్వు అంటే ఎక్కి మొత్తం అడిగిపోతుంది అందుకని కూర్చోరు ఫస్ట్ టైసన్ ఎక్కుతా నువ్వు చూడు నీతో అవుతుంది అంటే ఆడొచ్చు మనం గట్లా జింగిడిగా టైం పాస్ అయితే గడ్డే సగం పోయింది అడం దాన్ని ఇడిచిపెట్టు వరకు ఘోరంగా ఉంది ఎట్లా మన టైసన్ ఆడరాదు కాబట్టి వీడియో ఫస్ట్ పోతుంది బయటికి ఫస్ట్ వీడియోనా
ఇదేదో అయ్యేటట్టు లేదు ఈ గేమ్ ఏదో చెప్పిండు కానీ డింపి ఆ డింపికే పోతలేదు ఫస్ట్ మేమేం పోతాం ఇంకా గీనేం పోతాడు ఇక దానికోసం మేము వేరే గేమ్ అయితే ఐడియా చేసినాం ఏం గేమ్ అదేమంటే గోల్ మీకు ఐడియా ఉందో లేదో వెళ్ళదు కానీ ఇట్లా ఉంటే దుంకుతారు మీరు ఒకలేనుకోకలు టీమ్ మీరు ఇద్దరు ఆడు నేను ఉంటా మీరిద్దరు ఉండరు నేను ఉంటా ఇక్కడ బయట మరి మేమైతే దుంకుతాం మరి మీరు ముగ్గురు ఓకే ఆయన నా మీద దుంకరాదు సరే మేమే దుంకాలి మేము మీరు మీరే తెలుసుగా అయ్యో ఏం తెలుసుగా ఏం తెలుసా ఆల్రెడీ పొద్దున పంపుతుంది దండం పెడతాను గిల్ల పెట్టి తలకా ఇంకా ఆగాలి పట్టుకో కింద దుంకు కింద మేమే ఇగో నీ మీద దుంకి నా మీదకి వచ్చినాడు ఏడా దుంకుతా కాలు మీరుండరా ఎటుపడతాడు దుంకు మీద ఎట్లాగో మాకు 2 ఛాన్సులు ఒకటి దుంకి ముంగడికి ఇట్లా తెలుసు మేమిద్దరు కూడా మీరు ముగ్గురు మాకు గుర్తలేదు మమ్మల్ని ఏం చేయమంటారు ఇక్కడికి గేమ్ సముద్రం ఇవరాక గేమ్ అయితే ఆడినాం కదా మొత్తం టైసన్ బ్రో వచ్చిన మొత్తం మీద దుంకాడు నా కోశం కాలేదు కిందికి అసలు నా ఎక్స్ప్రెషన్ ఎట్టే ఉండే కానీ గోప్రో లేకుండా ఇంకోటి ఇక పెట్టలేదు ఇక ఘోరం ఉంది గేమ్ అయితే మళ్ళీ ఎప్పుడు ఆడాలి సుక్కలు ఇక మా గేమ్ అయితే వస్తుంది వీడు దిగిరా కదా మాకు మంచిగా అనిపించింది వాళ్ళు మా మీద దుక్కితే ఏదో తొండలు వచ్చి మీద పడ్డాడు గడ్డి ఉంటుంది కదా గడ్డి వచ్చి మా మీద పడ్డట్టు అనిపించింది
డింపిన ఆమె దుంకిడే అసలు డింపి అసలు బరువే లేడు ఏవా అది బరువు ఉన్నావా నాగా ఆడు దుంకిండు వాడు చిన్నపాటు కూరగాడు జింగిడి గాడు ఏదేమైనా సరే మంచి అనిపించింది సపరేట్ ఇదే గేమ్ ఆడాలి. కిటికీలు పెట్టుకున్నాం కదా, ఆ కిటికీలు వెట్టి వేస్ట్ ఉన్నది, ఘోరంగా ఉడకపోతుంది ఇల్లుండి. దగ్గర ఇలాగ వచ్చి ఒక 4 గంటలు అవుతుంది, ఏర్పడతలే టైం అసలుకే. నిజంగానే 4 గంటలు అవుతుంది. అమ్మో సో చీకటి అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు మనలో హట్లకి వెళ్ళి బయటికి వెళ్తా అన్న ఆలోచన లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు, ఆడుతుర్రు, కథ చేస్తుర్రు వాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ వాళ్ళకి ఒక చిన్న గేమ్ పెట్టి ఒక్కనైతే బయటికి తీసుకొని వద్దాం. 5 ఉన్నారు కాబట్టి 5కి 5 ప్లేట్ల మిర్చీలు, ఇది ఎట్లా తినాలి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చెప్తా, అప్పుడు మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏం చెప్తారు. ఏ జింగిడి ఇగో దానా దానా ఫస్ట్ ఇగో చెప్తినర్రి 5 ప్లేట్ల మిర్చీలు ఉన్నాయి, ఒక్కనికి 4 వస్తాయి. 4 మిరపకాయ మిగలదు నాకు తోడుకున్నా సరే. మిరపకాయ మిగలకుండా ఎవడైతే అందరికంటే ఫస్ట్ తింటాడో, ఫస్ట్ తిన్నాడు కాదు, ఎవడైతే లాస్ట్ దాకా తింటాడో వాళ్ళు లూజర్. వాడిని బయటికి పట్టుకొని పోతాయా, ఈడైతే ఓడిపోడు నాకు తెలిసి, ఆడు ఓడిపోడు. నాకు డింపిగానే ఈడన్నా అనిపిస్తుంది, ఎదురు లెవెల్లో ఒకరు పోతారు ఇక. ప్లేట్లోనే ఒక దాంట్లో మసాలా వేయలే, ఆ మసాలా ఏంది వణుకొస్తుంది ఇక. నా మిరపకాయలు వెళ్ళినాలంటే మొత్తం కడుపులో మండుతానా, మిరపకాయలు తక్కువ ఏంటా తినపో ఓడిపో. మిరపకాయలు తోడకలు కూడా తింటారు జింగిడి వాళ్ళు. దిష్టి పెడుతుండు ఎవరా ఆయనే, ఆయన కోసం దిష్టి చేస్తున్నా. 20 రెడీ? మిరపకాయ కనబడదు నాకు ఒకటి కూడా. రెడీ ఇన్ 3 2 తింటారా, 2 పట్టుకురేవరా, కింద పెట్టరి తర్వాత ముట్టుకోరు ఒక్కొక్కటేనా. రెడీ టైటన్ గా 1 2 తోక తీసాను, అది కూడా పిండి ఉంది తర్వాత మరి నాకు తెలియదు. 3 2 1 గో. టేస్ట్ ఎట్లేరా, మసాలా ఏంది వరకు నాకు వచ్చింది. వేస్తారు ఆడుతూ ఎట్లా తింటున్నావు, మళ్ళీ చేలు ఉంచుకున్నాడు దీన్ని. కూరగాయలు ఒకటి కథం, టైసన్ గాంధీ ఒకటి కాలేదు, టైసన్ వెరైటీగా కూరగాయలు నీళ్ళు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏదైనా సుచ్చు కూడా తింటున్నావు, తినరా. కూరగాయలు ఒకటే నీళ్ళు ఉన్నాడు, 2 తింటున్నాడు. దింపిగాంది ఒకటి కథం. అయిపోయిందారా, దుంబుగాలు ఇద్దరు అయిపోయింది. వీళ్ళిద్దరిది కథం, వీళ్ళిద్దరు నవ్వులుతారు. వాడు ఇప్పుడు 4వ మిర్చి పట్టిండు. ఏరా ఇచ్చేసి వాడు తింటాడు ఇక. తేజగా 4వది పట్టిండు కథ. తొడగకుంది తొడగకుండా తినాలి. వీని కథ డింపిగాడు పర్ఫెక్ట్. ఇప్పుడు 3rd నెంబర్ రాబోతుండు. అయిపోయినాయి కథ మారా. మీ 4 మిరపకాయలు ఆనరా. ఇంకా తినలే, నవ్వులే నవ్వుతున్నావు. లేదే సపరి, నువ్వేమో పుక్కులిచ్చి మింగితివి, 4 ఉన్నది తిన్నది. సో ఈ రౌండ్ లో లూజర్ వచ్చేసి మహేష్. సన్మానం చేసి పంపిస్తారండి. వాడు ఎటువంటి సన్మానం లేకుండా ఇప్పుడు వచ్చేసి 4 మిగిలి ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళకి ఇంకొక టాస్క్ పెట్టే పోయే ముందు వీళ్ళని అదే కొద్దిసేపు పిచ్చ పెట్టేదాం.
గేమ్ అయితే ఆడుతున్నాం. ఇక్కడ రూమ్ లోకి వచ్చినాం. గేమ్ ఏంటంటే ఇది ఒక వాసర్ లెక్క ఉన్నది. దీని మీద ఒక బొమ్మ ఉంటది. ఎవరి దిక్కు కాళ్ళు అయితే వాళ్ళని కొట్టాలి తింపిన తర్వాత. ఓకే, ఆరో ప్లేస్ లో ఈ కాళ్ళు ఉంటాయి అన్నాడు అంతే. తింపుతున్నా తింపుతావు గిటా అవుతే అట అయితే శేఖర్ కూడా. ఎప్పుడైతారు నాకు గుర్తా మళ్ళా. ఓకే రెడీ? కెమెరా ఉంచుకో అని కొట్టంగానే మళ్ళా దెబ్బలు పడ్డాడు తిప్పుతాడు. నువ్వు మొత్తం దాన్ని మొత్తం మారి బాగా కొట్టింది సంగతి అయింది వానికి రాదు. నువ్వే వానికి వస్తాడు దింపు. అమ్మా ఇప్పటికైతే సేఫ్. నాకు ఆగదు నాలుగో రౌండ్ కూరక రాదు. రాడు రాదు తేజ బాయ్ అరే వచ్చింది. వీళ్ళైతే కొట్టుకొస్తున్నారు. నాకైతే ఒక్కసారి కూడా రాలే. ఇంకా చూద్దాం ఇప్పుడు వచ్చింది ఒక పొట్టు పొట్టు కొట్టట్టున్నారు. ఇక రోమ్ రూమ్ బాయ్యో వస్తుందా ఏడుతాడు జరిపి తావు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి మళ్ళీ ఒక చిన్న టాస్క్. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూడొచ్చు చాలాసేపు అయిపోతుంది మన టాస్క్ పెట్టి. దగ్గర 10:35 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ 10:35కి ఇంకొకరిని తీసుకుపోయే టైం అయితే ఆసనం అయిపోయింది. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవడొస్తాడు ఏం కథ మళ్ళీ గేమ్ ఆడిరా ఏడు ముఖం పెట్టినా పోతావారా వాళ్ళు బతికించలేరు ఇలా. నేనే వినైతా సో ఇప్పుడు ఈ గేమ్ ఏంటిది అంటే ఇక్కడ 4 పొట్లాలు అయితే ఉన్నాయి. ఈ 4 పొట్లాలను ఇదే రూమ్లో బయట కాకుండా 4 జాగాలలో హైడ్ చేసి పెడతాం అంటే కింద వేసి పెడతాం. ఎవరికైనా ఒకరికి కళ్ళకి గంతలు కడతాం. సో ఏం చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వాడు మొత్తం దిగాలి. 4 పొట్లాలు తీసుకోవాలి, కలెక్ట్ చేయాలి. ఎంతసేపట్లో కలెక్ట్ చేస్తాడు. ఎవడైతే అందరికంటే ఎక్కువ టైం తీసుకొని కలెక్ట్ చేస్తాడో వాడు వచ్చేసి లూజర్, నాతో బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఓన్లీ పెద్ద రూమ్లో అంటే ఈ రూమ్లో మాత్రమే వేస్తున్నాం. అడిదికి ఎత్తలేం ఎందుకంటే బాగా లాగ్ అయ్యేటట్టుంది వీడియో. యశ్వరారా యశ్వరా గట్లేదు ఉండండి, ఫేర్గా ఉండండి. రెడీ 1 2 3 గో స్టార్ట్. ఒకటి 40 seconds. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, పుత్ర ప్రాప్తిరస్తు. మిగిలిన పట్టే మీద మిగిలిన పట్టే పైకి 1 minute completed. పైకి లేవరా మెల్ల. సైడ్ లో చూస్తున్నాను, మధ్యలో చూస్తారా? విజయవంతంగా 3వ దొరికింది.
2 నిమిషాలే 2 నిమిషాల 9 seconds. 1 2 3 స్టార్ట్. బయటికి పోతావు. నో డిస్టర్బెన్స్ రే, నో డిస్టర్బెన్స్. నీకు అట్లా ఎవరు డిస్టర్బ్ చేయలే. కమాన్. శేఖర్ చెప్పింది కదా ఏమని తెలియదా నీకు? పుట్ అవుతావు నువ్వు. నాకు తెలుసు. నేనేం చెప్తా. నాకు తెలుసు, నిజంగా నాకు తెలుసు. అరే 40 seconds completed. ఇంకా బ్యాక్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ సైకిల్ ఆడ లేపి అట్లే స్ట్రైట్ గిట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా బయటికి పోతారా జింగిగా? అట్లా సక్క 1 minute completed. One minute 40 seconds find out చేసినాడు. ఇప్పుడు వచ్చేసి టైసన్ గారు అయితే ఫైండ్ అవుట్ చేస్తాడు. చూద్దాం ఎంత టైం తీసుకుంటాడో. 1 2 3 స్టార్ట్. రిసైడ్ రాని. ఓ జింగిడిగా బల్ల తీసిరా నా పెట్టిన తీసుడుగా వాడు దొక్కిండు జింగిడిగాడు. ఇప్పుడు తీసిండు. నువ్వు తెచ్చిపోయింది. 40 seconds. 1 minute completed. ఇది పట్టుకోరి. పిచ్చి ఎందుకన్నా జింగిడిగా. 1 minute 40 seconds. వీడు ఎక్కువ టైం తీసుకునేటట్టున్నాడు అందరికంటే. వన్ మినిట్ 52 seconds లో ఫైండ్ అవుట్ చేసిండు. అంటే అందరికంటే ఎక్కువ టైం తీసుకుని తేజగాడే. ఇప్పుడు ఇంకా డింపాడు ఒక్క ఉన్నాడు, వాడు డిసైడర్. చూద్దాం మరి ఎంతసేపు ఫైండ్ అవుట్ చేస్తాడు. నేను 1 minute అంతే. లక్ష్మీపురం బాబు లక్ష్మీపురం రా ఆడేదమ్మన్నారా నిన్ను రెడీ. చిలలో ఏమైందిరా తేజగాని లెక్కనే తెగుతున్నావు నువ్వు కూడా. దొరకలేదు చిన్నపిల్లలకి. 30 seconds రా. కాలని మోగుతున్నాడు శేఖర్ కాలు జింగిడిగా బయటకి వన్ మినిట్ దగ్గర ఒక దొరికింది రా జింగిడిగా. ఇదే 1 minute 50 seconds. రెండు అయిపోయాయి. ఇంకా రెండు ఉన్నాయి. ఇడికేలో పోయినా మళ్ళీ ఇడికేలో వచ్చిన ఒక్కడు దొరకలే. టైం అయిపోయింది. టైం అయిపోయింది. 2 minutes 12 seconds. తేజగాని వచ్చేసి లాస్ట్ 2 minutes 6 seconds ఉండే అనుకుంటా. సో ఇప్పటికి లూజర్ వచ్చేసి సల్మానమా. ఇప్పుడు మనకి సల్మాన్ అని చెప్తారట. మనం బయటకు ఎందుకో అన్న నీకు పడతారా? చెట్టిలా పెట్టు, నాకు పెట్టిన చెట్టిలా.
అట్లే ఉంది ఇంకా వాడు మొత్తం గాలిలో తేలిండు. మొత్తం గాలి ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ నుంచి 4th పొజిషన్ లో డింపాడు, అవుట్ అయిపోయాడు. ఇందులో వచ్చేసి టైసన్ గాడు, తేజ గాడు, కూరగాడు ముగ్గురు అయితే ఉన్నారు. చూద్దాం మరి వీళ్ళు రేపు ఉంటారా, ఎల్లుండి ఉంటారా, ఇంకెప్పటిదాకా ఉంటారా అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారు అనిపిస్తే మళ్ళీ ఏదైనా టాస్క్ పెట్టి ఒకరిని బయట తీసుకురావచ్చు. ఆ ఆప్షన్ మన దగ్గర ఉన్నది. నన్ను మీరు ఇట్లా చేసినందుకు మేము శాపం పెడుతున్నా. ముగ్గురు పీకుతారు. మొత్తానికి అవతల ఉన్నదే గింత కానీ గింత ఆలే ఒక్క దొరక జింగిడిగాలేమో పట్టుకొని చూస్తా ఉన్నారు. అవతలడు ఒక బక్కనే ఉంటాడు, ఘోరంగా ఉంటుంది అంత. ఏమన్నా కానీ ఇంతసేపు మిర్చిలు తిన్నాం కదా, ఘోరం కదా, మొత్తం అరగలే, కడపంతా నొత్తాంది. ఇక మళ్ళీ నిద్ర వచ్చినట్టు దానికి కూడా బాగా నిద్ర కూడా వస్తుంది. పండుకుందామా? తెచ్చుకోండి ఇక వాళ్ళకి రూమ్లకి. ఇది కూడా ఘోరం అయింది, అయిపోయింది, ఇదంతా ఆగమాగం అయిపోయింది. ఇట్లా ఉల్టేద్దాం మరి పోతుంది. ఉల్టేజ్ పండుకుందాం రా. దొరికితే పోతుంది పాటు. ఉల్టేజ్ పండుకుంది. ఏం కాదు, కొంచెం ఉంది ఇంకా ఉంది ఇంకా. అబ్బా మొత్తానికి అయితే టైసన్ వండుకున్నాడు, తేజాడు కూడా వండుకున్నాడు. ఇంతేనా? నేను చూసిన దానికంటే ఆ రోజు మీరు మంచిగా అన్నారు జింగిడిగా సొరంగాల జెండలు వేసుకొని అన్నారు. ఇంకా దానికంటే ఇది బెటరు. పాములు వస్తే మళ్ళా పాములు వస్తే ఇక దానికంటే ఇంకా సొరంగంలో పాములు ఇట్లా రావా, అలా పందులు కూడా వచ్చు. మరి పడి పందులు ఇట్లా అనొచ్చా కానీ వీళ్ళు జెండల మీద భలే ఉన్నారు. గింత ఉన్నాయి అసలు జెండలు, దాని మీద వేసుకొని రాళ్ళన్నీ సాపేసుకుని వండుకున్నారు. దానికంటే బెటర్ తీయంగత్తి వండుకోరి. ఎవరికన్నా బయటకు మర్చిపోయినా చూడండి అత్తే బయటకు పోయేది ఉంటే చెప్పుర్రి. ఏదేమైనా సరే పొద్దున దాకా పురకస్తిగా ఆరామ్సే వండుకుంటా. బాయ్, గుడ్ నైట్. ఓకే, టేక్ కేర్. ఓ అమ్మా, నిద్ర అయితే అస్సలు పడతలేదు. అదే చిన్న గడ్డి పురుగు అనుకుంటా, ఘోరం గడిచింది చోకు. అమ్మో, ఇగో డ్రమ్ అడ్డం పెట్టి వెళ్ళిపోయారు అన్న ఇట్లా. అమ్మో, ఈ డ్రమ్ అడ్డం పెట్టి ఏం లాభం, మొత్తం సందులోనే అటు ఇటు. ఏదైనా పాము ఇట్లా వచ్చినా కూడా ఏం అర్థం కాదు. ఇక వీళ్ళు మంచిగా వండుకుర్రు. ఓ తేజగాడైతే గుర్రు కొడుతున్నట్టే మొత్తం. అమ్మో, చిన్న చిన్న అవేంది ఇవి మొన్న అవి ఏమంటారు గడ్డి పురుగులు, తెల్ల తెల్లగా ఉండే పురుగులు. ఆ పురుగులు కరుతున్నాయి. అసలు నాకు అస్సలు నిద్ర పడతలేదు. బయటికి పోదామన్నా కానీ ఎందుకు, ఉంటే మనమే ఫస్ట్ వస్తాం కదా. ఏం పడుకుంటా కదా నేను కూడా. అమ్మా, గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే తెల్లారిపోయింది. మనోళ్ళు అయితే ఇంకా వనుకొని ఉన్నాడు. వీళ్ళు అస్సలుగా పోతలేరు. అన్న అన్నీ ఒకటి ఛాలెంజ్ పెడుతులు, తినుకుంటా మంచిగా వండుకుంటారు. ఎటు నేనే గెలుతా ఇలా. అయితే తెల్లారిపోయింది మొత్తం. అయితే వాసన వస్తుందంతా. అన్నా, ఓ అన్న తెల్లనాక ఏం చేసినా వాసన వస్తుంది. కొడుక ఏంది అంత వాసన వస్తుంది, గబ్బు వాసన. రాత్రి అన్నారు వాళ్ళు టైసన్ కూరన్న వాళ్ళు అన్నారు బాత్రూమ్ వస్తున్నాను ఆయనతో వేయిలా ఇలా కొంప వేసి.
ఏంది ఏం చేసినావు బాత్రూమ్ అంతా వాసన వస్తుంది ఏమో చూద్దాం ఓలైతే పోతారు చూడాలి అన్న ఇంకా అన్న అయితే ఇంకా రాలే అన్న వచ్చే వరకు చూడాలి ఓలు హెల్మెట్ ఎత్తారో చూడాలి ఓ జిగిడిగా ఏందిరా పొద్దున నీ లొల్లి ఏంది ఏందిరా తెల్లారిపోయింది లేవు మరి సో ఫైనల్ ఇప్పుడు వచ్చేసి ఇంకొకరిని బయట తీసుకువెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట. నైట్ మొత్తం సర్వే అయ్యారు, మంచిగా వారు ముగ్గురు జింగిడియాలన్నారు లోపల. ఇప్పుడు ఒక్కరిని అయితే బయట పట్టుకోవాలి. ఏయ్ డ్రిష్ ఒక చిన్న గేమ్. ఈ ముగ్గురి వాళ్ళకి ఏమన్నా ఒక ఆకలి అయితే ఎదురా ఆకలి అయితే నిన్న మత్తుకైనారు కదా రేపే డైరెక్ట్ సాయంత్రం. ఇగో ఫ్లిప్ ద బాటిల్ గేమ్. ఇట్లా వేస్తే ఇట్లా నిలబడాలి. ఎవరైతే నిలబడతాడో వాడు సేఫ్. ముగ్గురు ఓనని కూడా ఎత్తాడు. ఎవరైతే నిలబడతా వాడు అవుట్. బట్ నాతో బయటకు వచ్చేస్తాడు. కమా నేరా ఇది కనీసం అదన్నా ఇప్పుడు వచ్చేసి టైసన్ అయితే సేఫ్. వానికి ఎక్కడ డ్రా అవుతుంది. నేను పడ్డా అనుకో డ్రా అవుతుంది. మంచిగా మీ సన్మానం వద్దు లెక్క సో ఫైనల్ గా ఈ రౌండ్ లో కూరలు అయితే బయటకు వచ్చేసిండు. ఇప్పుడు టైసన్ గారు తేజ గారు లోపల ఉంటారు. వాళ్ళని కొద్దిసేపు అయితే ఇడిచిపెడదాం. మళ్ళీ అప్పటికి వస్తా వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ఆకలి కావాలి వాళ్ళకి. నాకలేసినట్టు నువ్వు కూడా పోయిగా మరి పోరా ఇంకా ఎట్లా గెలిచే పోతా నేను జింగిడియా పోతా అయిపోతుంది కూడా మొన్న గల గెలితే కదా గోలా గెలిచిన మరి ఇది నా ఒక్కసారి నన్ను గెలవనీరా నేను గెలుతా నువ్వు ఎలా పో 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 నేను గెలిచి చూపిస్తున్నాను గెలుతాడా వీడు చూడు ఇంకో 10 నిమిషాలు అయితే వీడియో పోతాడు మంచిగా సల్మానం చేసి పంపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు మేము ఇద్దరం అయితే ఉన్నాం. టైం పాస్ అయితే లేదు. ఒక చిన్న గేమ్ అయితే ఆడతాం. ఏం గేమ్ ఆడదాం రా? ఎరువు దుంకుడు. ఎప్పుడు కాదు గేమ్ అది కాదు కానీ ఇది రాక్ పేపర్స్ ఏం కాదు. అది కూడా కొట్టుడే ఇది కూడా కొట్టుడే మీరే కొడతారా? ఇదే అంటవా అంటా పాలపిట ఎరువు పాలపిట వాళ్ళ అమ్మ ఎరువు పాలపిట వాళ్ళ అయ్య ఎరువు పైలట్ ఎరువు పైలట్ ఎగరరా ఇద్దరు సో ఇప్పుడు వచ్చేసి ఇద్దరు తిండిపోతులు అయితే మిగిలిన లాస్ట్కి. వాళ్ళకి వచ్చేసి లాస్ట్ ఇంకొక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ తోటి ఎవడో ఒకడైతే బయటపడతాడు. ఎందుకంటే ఇద్దరు ఒక్కసారి తినడం అసంభవం. సో అదేంటిది ఏం కథ అని చెప్పేసి చూపిస్తారండి. ఏమరా ఏమనిపిస్తుందా? నిన్న ఈ టైం స్టార్ట్ చేసినప్పుడు ఎప్పటిదాకా ఉంటారా? 24 గంటలు దాటి పీకింది. వీధర్ బాగున్నది మొత్తం పొక్క వేసుకుంటాడు ఒకటే పోతాడే ఆడు. కొన్ని ఫుటేల కవర్ కానీ క్లిప్స్ కూడా ఉంటాయి. అందులో ఇదొకటి అన్నమాట. అని బాధ ఆడు చెప్పుకుంటాడు. అసలు మీరు ఇద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరికి వచ్చేసి ఈ ఛాలెంజ్ పెద్ద డబ్బా రొట్టె పడరా. ఇగో ఎవడు ఫస్ట్ తింటే వాడు సేఫ్. ఆ డబ్బా రొట్టెలు వడవాలి, 2 జామ్లు వడవాలి. 2 వడవాలి. మనిషా మనిషి దారా డింపా గిడ మనిషిలాగా ట్రీట్ చేసినావు. నువ్వు మనిషికి తింటావా? నువ్వు మనిషి అసలు. ఇప్పుడు చూస్తారు 2 డబ్బాలు వడవాలి, 2 డబ్బా రొట్టెలు వడవాలి. కమాన్ పెట్టు డబ్బా పెట్టు పెట్టు పెట్టు. అరే డింపా ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారా? తినేది ఏదైనా ఉన్నదంటే ఒక వారం రోజుల నుంచి తినకుండా ఖాళీ కడుపుతోటి ఉన్నట్టు కదా తింటాడు. 3, 2, 1 గో. ఎందుకు సెట్ చేసుకోండి తినరా డైరెక్ట్.
ఆయన ఇంకా వస్తలేదు. డబ్బులు ఏముండదు, కింద పడ్డది. కింద పడ్డా నాయి అంతే. గడ్డి పడదురా. తేజ గారు ఒక డబ్బా అయిపోయింది, ఒక డబ్బా గిద కట్టగలేదు జల్లి. పోవాలి, ఏమంది ఫస్ట్ వడితే వాడు సేఫ్, ఏమంది ఫస్ట్ వడితే వాడికి 1000 అన్నట్టు. ఒరే నిన్నటి నుంచి మీరు ఇవ్వరు రాకున్నోనికి ఇది లాస్ట్ రిజల్ట్, ఇది మీరు నిన్నటి నుంచి 2 వేస్ట్ అయిపోతుంది. నింపిడు మొత్తం. అందరి నుంచి ఇరికి ఎవరో తట్టుకొని పీకే ఆయన. తేజ గారి గురించి మీకు ఒక ముచ్చట తెలియదు గాయస్, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీళ్ళ ఇంట్లో సండే కిలో మటన్ కిలో చికెన్ తెచ్చుకుంటారట. వాళ్ళ ఇంట్లో 3 ఉంటారు. వీడు ఒక్కడ అద్దె కిలో తింటారట, వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న అద్దె కిలో తింటారట. నిజంగా ఎందుకు రాకట్లా ఏడబోతుందిరా అంతా? మళ్ళీ లావట్ రావటం లేవది. ఎవరికి ఇంత 1/4 కిలో తింటాడు కిలోలా. అయిపోయిందిరా జింగి మళ్ళీ వికెట్నాడు. 1000 రూపాయలు గెలువురా నువ్వన్నా. పిస్కియా తవుడు ఉప్మా డబ్బా రొట్టె ఉప్మా ఎక్స్ట్రా గిరినిది. ఫస్ట్ టైం లైఫ్ లో డబ్బా రొట్టె తినబోతే అవుతలేరా? జాబెట ఉన్నా అంతా కూర వేసినట్టు. ఎవరు తినదు? నీళ్ళు తీసుకున్నావు. తీసుకో నీళ్ళపోతే చచ్చిపోతాం. త్వరలో తిని కూడా చూస్తే మాత్రం ప్లీజ్ ఈ పార్ట్ని స్కిప్ చేయండి గాయస్. ఇగో ఇట్లా తింటాడా? కమాన్ గెలవాలి. నీరు మొత్తం ఉన్నట్రా. ఇద్దరిది సేమ్ ఉందిరా, ఇద్దరిది సేమ్ ఉంది. ఇంకా జర తక్కువ ఉందా నాకు? రైసనగా 2 బుక్కలు పెడితే అయిపోతుంది. ఇది ఏం ఛాలెంజ్ నోట్లు ఉండదు. విని కూడా అయిపోయినావు. ఇద్దరు సేమ్ ఉన్నారు. ఓన్లీ జామ్ ఉంది, జింగిడి ఉంది. నోట్లో పోవాలి కదా ఫస్ట్, వానికి ఏమో జామ్ పోతలేదు. ఏమైందిరా పడతలేదా? kita goreng aja lah. Bah, perasaan beo nanti kalau ada. నోట్లు ఉన్నది మిగతలే అడిగి. ఏరా రైసన్ ఏరా నాకు కాద్దాం ఆపేసినా సరే. సో ఫైనల్లీ ఈ రౌండ్ లో విజేత మూతగాడు. ఏమిరా బాలరాజు, గంటగానం పోటీత్తి గారా? గోర ఎర్ర కూడా మొత్తం ఉంటుంది టేస్ట్. ఏదో గోర అలా గింత పెట్టి తింటావా అన్న? సో మొత్తానికి లాస్ట్ లీవ్ హాట్ ఛాలెంజ్ విజేత మూత. నిన్న ఈ టైం స్టార్ట్ అయిన ఛాలెంజ్ మళ్ళీ ఈ టైం కి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. గెలుస్తా అనుకున్నావారా? నేను గెలవాలనుకున్నాను. గెలిచినందుకు ఫస్ట్ పోయినాడు అక్కడ ఉన్నాడు, లాస్ట్ వచ్చినాడు ఇక్కడ ఉన్నాడు. ఏమైనా మంచిగా చక్క జింగిగా లాస్ట్ అక్కడ ఇద్దరా. జస్ట్ ఒక 2 నిమిషాల క్రితమే వీడు ఓడిపోయిండు. ఏం లాభం ఇప్పుడు దాకండి, ఒక సెకండ్ తేడా ఉంటది. ప్రైజ్ మనీ వీనికి ఇప్పుడైతే ప్రైజ్ మనీ ఇచ్చండి, వేసేద్దాం కదా. ఎటు పోతున్నావు? పో చూసుకుంటా పో. తీసుకొని పోయి. అరే వీని దొరకబట్టురా. వెనక ఉండకూరు వెనక మాడవాడు రైట్ కొట్టేవాడు వాసన ఇదేనారా? అదే 1000 రూపాయలు పడ్డాయివా? నెంబర్. సో మొత్తానికి అయితే తేజగానికి ప్రైజ్ మనీ అయితే సెండ్ చేసేసిన. 2 గెలిచిండు. సొరంగం దాంట్లో గెలిచిన వాడు ఇలా గెలిచిండు. ఇప్పుడు నెక్స్ట్ అయినా గెలిస్తే హైట్రిక్. అరే నీకు హైట్రిక్ ఛాయిస్ నెక్స్ట్ లాస్ట్ లీవ్ ఛాలెంజ్ పెడితే గెలవాలి, హైట్రిక్ కొట్టాలి.
సో ఫైనల్గా ఇది గైస్ లాస్ట్ లివ్ హార్ట్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ ఇంకా దేనిపైన వీడియో చేద్దామంటారో కామెంట్ అయితే చేయండి, దాన్ని కూడా పార్టిసిపేట్ అయితే చేద్దాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.